మన భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు, చాలా ప్రణాళికలు కలిగి మనం జీవిస్తుంటాం. అయితే ఈ రోజున చాలామంది వారి భవిష్యత్తు గురించి ఇలా, అలా అని జెప్పేసి ప్రణాళికలు వేసుకున్నటువంటి వారు, వాటిని నెరవేర్చకుండానే వారి జీవితాల్లో నిరాశతో వారు ఉండిపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? ఏ కారణాన్ని బట్టి ఇలా జరుగుతుందని జెప్పేసి మనం ఒకసారి చూస్తే, వారిలో ముఖ్యంగా ఉండేటువంటి సందేహం ఏంటంటే, నేను ఈ పని జేస్తే నా చుట్టూ ఉన్నటువంటి వారు నా గురించి ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని అనుకుంటూ, వారి జీవితాల్లో వారు సాధించవలసినటువంటి అతి చిన్న చిన్న విషయాలు కూడా వారు చేయలేకపోతున్నారు. వారి వల్ల అవ్వగలవు, ఇవి నా వల్ల సాధ్యమవుతుంది అనుకునేటువంటి చిన్న చిన్న కార్యాలను కూడా వారు సాధించలేకపోతున్నారు. మీకో విషయం చెప్పమంటారా? నలుగురికి నచ్చినటువంటి నువ్వు ఇంకొక నలుగురికి నచ్చాలనేటువంటి రూల్ ఎంత మాత్రం లేదు. ఈ లోకంలో మనుషుల అందరి యొక్క మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఒకరు మంచిగా ఆలోచన చేస్తే ఒకరు చెడుగా ఆలోచన చేయొచ్చు. మనుషులు చూడడానికి అందరూ ఒకేలా కనిపించిన వారి మనస్తత్వాలు మాత్రం వేరేలా ఉంటాయి. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఆయన మాటల్లో ఏవైనా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పేసి ఆయన వెనకాల ఎంతోమంది తిరుగుతుండేవారు. కానీ యేసుప్రభు వారు వారెవ్వరినే పట్టించుకోకుండా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నవాడో అదే స్పష్టంగా సూటిగా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎంత మాత్రం కూడా ఏమీ సాధించలేవు. అలా కాకుండా నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో, నీ జీవితం పట్ల, నీ భవిష్యత్తు పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి నువ్వు జీవిస్తున్నావో వాటిని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా నీ మనస్సాక్షికి, నీ దేవునికి నీవు సమాధానం చెప్పుకునేటట్లు జీవిస్తే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ రోజు నుంచి మనుషులందరికీ నేను నచ్చేటట్లు జీవించాలి అని అనుకోవడం మానేసి, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నటువంటి ఆ దేవాది దేవునికి నచ్చేటట్లు జీవించడం ప్రారంభించు. ఆనాడు యోసేపుని దేవుడు ఆశీర్వదించడం కోసం ఐగుప్తు దేశం యొక్క పరిస్థితులన్నీ మార్చివేసి 7 సంవత్సరాలు ఆ దేశానికి కరువు ఎలాగైతే రప్పించాడో, నీ జీవితాన్ని, ముఖ్యంగా నిన్ను ఆశీర్వదించడం కోసం నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఆయన మార్చలేడా?